వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ఈ నెల 27వ తేదీన పోలింగ్ ఉంది. ఆ రోజున పట్టభద్రులందరూ కూడా బ్యాలెట్ పేపర్లో మొదటగా ఉన్న ఫస్ట్ నేమ్ పక్కన 1 అని వేసి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగానే అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ 34 నియోజకవర్గాల్లో 5 పార్లమెంటు పరిధిలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి లేదు. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ కానీ, రామప్పకు యునెస్కో యొక్క గుర్తింపు కానీ, మరి ఏదైతే టూరిజం సర్క్యూట్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క ట్రైబల్ ప్రాంతానికి ఎన్నో రకాల యొక్క వీటిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక అవకాశం నాకు ఇవ్వండి. ఈ ప్రాంతంలో నన్ను గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారి వెంట తెలంగాణ విద్యావంతులు అందరూ ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారనే ఒక సంకేతాన్ని ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. తప్పక ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలోనే యొక్క పట్టభద్రులు, మరి విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తాను. జీవో 46 రద్దు చేయవలసిన అవసరం ఉన్నది. మరి 317 తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం, ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసింది. మరి మెగా డిఎస్ వేస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మెగా డిఎస్ గురించి మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి అన్నది ఇవాళ మాట్లాడడం లేదు. మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క స్కాలర్షిప్స్ మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి అనేక కాలేజీలకు. ఆ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు, ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తలేదు. వీళ్ళు చెప్పే మాటలన్నీ అవి గ్యారంటీలు కాదు, గ్యారెడీ మాటలు, గాలి మాటలని ప్రజలు గుర్తించిండ్రు. 5 సంవత్సరాలలో ప్రభుత్వం గురించి తెలుసుకోవాల్సిన ప్రజలు 5 నెలలనే ఇది విశ్వసనీయత కోల్పోయిన యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందుకోసం ఒక అవకాశం నాకు ఇవ్వమని చెప్పి, నేను తప్పక మీకు ఒక మంచి సేవకునిగా, నేను పార్టీలు మార్చే వ్యక్తిని కాదు. 43 సంవత్సరాల నుంచి ఎటువంటి ఒడిదొడుకు వచ్చినా, గెలిచినా, ఓడినా ఒక సిద్ధాంతాన్ని, ఒక సంస్థతోని ఉన్నానంటే ఇంతకంటే విశ్వసనీయమైన యొక్క సేవకుడు మీకు ఉండడని, అటువంటి యొక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.